₹1 తేవాలంటే చాలాసేపు పడుతుంది. సో గవర్నమెంట్ కొంచెం ప్రైజెస్ తగ్గించాలి. ఇప్పుడు కొంచెం రిచ్గా ఉన్న వాళ్ళేమో ఎక్కువ కొనేస్తున్నారు, మరి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎలా వస్తుంది? పెరిగిన ఈ పెట్రోల్ ధరల గురించి మాట్లాడడానికి మన ముందు ఒక చిన్నారి ఉంది. ఇప్పుడు ఒకసారి ఆ పాపతో మాట్లాడదాము. అమ్మ చెప్పు, ఈ పెట్రోల్ రేట్స్ చాలా పెరిగిపోయినాయి కదా, దాని మీద నీ అభిప్రాయం ఏంటి? మా మదర్ ఇంకా ఫాదర్ రోజు వర్క్లో వెళ్తారు, వాళ్ళ పాపం రోజు బైక్లో వెళ్తారు. పెట్రోల్ రేట్స్ పెరిగిపోయాయి, లీటర్కి ₹3 పెరిగాయి కదా ఇరాన్ ఇజ్రాయెల్ వార్ వల్ల. సో చాలా కష్టపడుతున్నారు మా పేరెంట్స్, రోజు లైన్లో నించున్నారు జస్ట్ పెట్రోల్ తేవడానికి. సో ప్రజలు ఎలా సర్వైవ్ అవుతారు ఇంత హార్డ్షిప్లో? దీనికి సొల్యూషన్ ఏంటంటావు? మోదీ తాతకి నువ్వేం చెప్తావు? అంటే ఇప్పుడు పెట్రోల్ ఉంది కదా, అందరూ ఏమనుకుంటున్నారు, మనకు యాక్చువల్గా పెట్రోల్ షార్టేజ్ అనేది లేదు. యాక్చువల్గా మనం ఏమనుకుంటున్నాం, పెట్రోల్ షార్టేజ్ వస్తుందేమో అని అందరు ఫిల్ చేయించుకుంటున్నారు. ఒకవేళ అలా ఫిల్ చేయించుకోకుండా ఉంటే పెట్రోల్ ఉంటుంది కదా, అందరూ పెట్రోల్ అయిపోతుందనే కదా ఫిల్ చేయించుకుంటున్నారు. యాక్చువల్గా పెట్రోల్ షార్టేజ్ ఏం లేదు, మనకు ఉంది ఓన్లీ ఆయిల్ షార్టేజ్. ఒకవేళ మనం పెట్రోల్ ఎక్కువ పెట్టించుకోకుండా కొంతమంది ఏం చేస్తున్నారంటే బిజినెస్ మ్యాన్స్ వాళ్ళ కారు 52 కెపాసిటీ ఉంటే వాళ్ళు 4 బకెట్స్ తెచ్చుకుంటున్నారు, దానివల్ల మిగతా వాళ్ళకి గ్యాస్ షార్టేజ్. ఫ్యూయల్ ప్రైస్ అయితే పెరిగింది కదా, సో గవర్నమెంట్కి నీ తరపున మీ పేరెంట్స్ తరపున నువ్వేమన్నా చెప్పాలనుకుంటున్నావా? ఫ్యూయల్ కొంచెం తక్కువ వాడితే, మనం ఎక్కువ క్వాంటిటీ తీసుకోకుండా ఉంటే వీ కెన్ డెఫినెట్లీ యూజ్ దీనికి చాలా యూజ్ ఉంటుంది, కానీ మనమే మిస్యూజ్ చేస్తున్నాం. కొంతమంది ఏం చేస్తున్నారు, బ్లాక్లో అమ్ముతున్నారు, దే ఆర్ సెల్లింగ్ దట్ ఫర్ సో మచ్ కాస్ట్. అండ్ కొంతమంది ఏం చేస్తున్నారు, లైన్లో నించోలేక వాళ్ళ నుంచి ఎక్కువ డబల్ ప్రైస్ పెట్టుకుంటున్నారు. సో మనం రోజు మన నార్మల్ లైఫ్లో ఎంత పట్టుకుంటున్నామో, గవర్నమెంట్ ఒక నోటీస్ ఇప్పుడు మనము ఒక్కొక్క కెపాసిటీకి ఫుల్ ట్యాంక్ అనుకోండి, ఫుల్ ట్యాంక్ ఒక్కటే చేయించుకోవాలి. అంటే మిగతా కొంతమంది ఏం చేస్తున్నారు, ఒక్కొక్క బైక్కి దాని కెపాసిటీ డబల్ చేస్తున్నారు. కానీ మనం ఇంకా పెట్రోల్ సేవ్ చేయడానికి మనం ఒక నోటీస్ పెట్టాలి, ఒక్కొక్క బైక్ కెపాసిటీ ఎంత ఉంటుందో అంతే. ఒకవేళ మనకి ఇంకా ఎక్కువ కావాలనుకో, యూ జస్ట్ హ్యావ్ టు టెల్ ద ప్రాపర్ రీజన్. మా పేరెంట్స్ రోజు కష్టపడతారు, అందరు పేరెంట్స్ కష్టపడతారు, అందరు మిడిల్ క్లాస్ పేరెంట్స్ ఇంకా ఎవరైనా వాళ్ళ కిడ్స్ కోసం కష్టపడతారు. ఇప్పుడు మాకు ఫినాన్షియల్గా చాలా మనీ లాస్ ఉంటుంది. లీటర్కి ₹3 పెరిగింది. ₹3 అంటే ఆషామాషీయం కాదు, ₹1 తేవాలంటే చాలాసేపు పడుతుంది. సో గవర్నమెంట్ కొంచెం ప్రైజెస్ తగ్గించాలి. ఇప్పుడు కొంచెం రిచ్గా ఉన్న వాళ్ళేమో ఎక్కువ కొనేస్తున్నారు, మరి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎలా వస్తుంది? సో దట్స్ మై సొల్యూషన్ ఫర్ ద ప్రాబ్లమ్.